హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇక్కడ ఏంటి కిచెన్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? అవునండి, ఇది నేను ఊరెళ్ళే ముందు బాగా సర్దేసి వెళ్తే వచ్చినాక ఇలా ఉంది. 10 డేస్ వదిలేస్తే నా కిచెన్ నాకే ఏంటిది ఇలా చేశారనిపించింది. ఎందుకంటే అంత అంత బాగా మెయింటైన్ చేశారు. ఇంట్లో లేడీస్ లేకపోతే కిచెన్ అయితే ఏంటి, ఇల్లు అయితే ఏంటి, అంతా ఇలాగే అయిపోతుందని నాకు బాగా అర్థమైంది. జెంట్స్ ఏం చేస్తారు, కొంచెం పైపైన ఎలా జస్ట్ క్లీనింగ్ చేస్తారు అంతే కదా. మనం ఉంటే లేడీస్ అంతా నీట్గా సర్దుకుంటాము, ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటాం కదా. ఇక్కడైతే వచ్చాక ఇంకా 2-3 డేస్ పట్టింది నాకైతే ఇవన్నీ సర్దుకోవడానికి. తెచ్చుకున్న సరుకులు ఇంకా నేను అవసరమైన సామాన్లన్నీ కొనుక్కొని ఇలా పెడితే అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారనమాట. పెట్టమని చెప్తే ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అలా ఉంచేశారనమాట. ఓపెన్ చేయలేదు. ఏ ఏ సరుకులు ఎందులో పెట్టాలి కూడా తెలీదు. మరి నేనే చేసుకుంటాను కదా ఇంట్లో ఇవన్నీ, అందుకనే ఎక్కడ ఏవి ఫిల్ చేయకుండా ఉంచేశారు. సరేలే ఇంక చేసేదేముంది, కిచెన్ అంతా క్లీన్ చేసుకుందాము, ఎందులో ఏం కావాలో అవన్నీ సర్దేసుకుందామని అన్నీ చూస్తున్నాను. ఇదంతా సర్దక ముందు ఇలా ఉన్నింది. ఇంకా అన్నీ డబ్బాలన్నీ క్లీన్ చేసేసాను. అవసరమైన వాటిలో ఏమేమి ఉంచాలి ఇంకా అవన్నీ డిసైడ్ అయిపోయి పక్కన పెట్టాను. ఊరికే కొన్నవి ఇలా జస్ట్ ప్లేట్స్లో పెద్ద పెద్ద ట్రైల్స్లో ఇలా పెట్టేశారనమాట. నేను వచ్చాక సర్దుకుంటానని చెప్పానని. ఏది ఎక్కడ పెట్టాలో కూడా ఇంకా అర్థం అవ్వలేదు, అంత ఫుల్ అయిపోయింది కిచెన్లో. ఎన్ని సామాన్లు ఉంటాయంటే ఉన్నాయి, అవసరం లేనివన్నీ పక్కన పడేసాము. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఈ ఐటమ్స్ పెట్టడానికైతే ప్లేస్ లేదు ప్రజెంట్. మాకైతే చిన్నది కిచెను, ఎన్ని సామాన్లు ఉన్నా కూడా అక్కడ ఇంకా అలాగే అడ్జస్ట్ చేసి అందులోనే ఉంచుతూ ఉంటాను నేనైతే. అవసరం లేనివన్నీ పైన కట్టేసి ఉంచాను, బట్ ఇవైతే డైలీ యూజ్ చేసుకునే సామాన్లే కదా, ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి. ఇంకా అవసరమైనవే ఉంచాను మామూలుగా అయితే కింద. నాకైతే కొంచెం సామాన్ల పిచ్చి ఉన్నింది ముందు, అవన్నీ కొనడం వల్ల కొంచెం గిఫ్ట్ ఐటమ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ డబ్బాలు కనిపిస్తాయి అన్నమాట మా కిచెన్లో. బట్ అందులో ఉన్నవి మాత్రం ఉపయోగపడేవి, డైలీ యూజ్ చేసేవే పెట్టుకుంటాను. కానీ ఎక్కువ అయినవి మాత్రం తీసేస్తున్నాయి ఈ మధ్యన. ముందులా కొనడం కానీ అలా చేయట్లేదు. ఇవన్నీ కూడా తీసేయాలి, ఇంకా క్లీన్ చేయలేదు ఇక్కడంతా. జస్ట్ అలా చూపిస్తున్నాను మీకు, ఇలా ఉన్నింది. ఇక్కడైతే ఈ ప్లేస్లో వంట చేయలేదు కాబట్టి నీట్గానే ఉంచారు 10 డేస్గా సరిగ్గా. ఇంకా అటు సైడ్ ఉన్న సరుకులు ఆ ప్లేస్లో అయితే కొంచెం తీసి పెట్టడం వల్ల నీట్గా లేదు. అవన్నీ కూడా క్లీన్ చేయాలి. బట్ 10 డేస్ నుంచి మనం క్లీన్ చేయకపోతే కొంచెం స్మెల్ లాగా అనిపించి ఏదో కొంచెం ఫంగస్ లాగా అనిపిస్తుంది కొన్ని ప్లేసెస్లో. ఇంక ఇవన్నీ కూడా నేను డబ్బాలని కడిగేసి నీట్గా ఉంచాను. ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ పెట్టడానికి మామూలుగా ముందే కడిగేసి వెళ్ళాను అనమాట డబ్బాలు బాక్సులన్నీ. ఇదైతే ఇక్కడ అంతా ఏం సర్దలేదు, జస్ట్ చూపిస్తున్నాను. నీట్గానే ఉంది, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ ఈ ప్లేస్ అంతా. ఇంకా వచ్చాక ఇక్కడ కూడా కొంచెం స్మెల్ అనిపిస్తుంది షింక్ దగ్గర, అవన్నీ కూడా క్లీన్ చేశాను. ప్రజెంట్ అయితే ఇక్కడ టైల్స్ ఇక్కడంతా కూడా క్లీన్ చేసాను మామూలుగా ముందే. ఇదంతా ఇలాగ డైలీ పని చేసేదే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. ఇంకా నేను ఏం చేస్తానంటే డబ్బాలన్నీ ముందే కడిగేసి ఉంచాను కదా, 1-2 మాత్రం ఇప్పుడు కడుక్కున్నాను. ఇందులో అయితే షుగర్ తెచ్చి అలా ఉంచేసారు కదా, దాన్ని నేను ఫిల్ చేసేస్తున్నాను. అలా నాకు ప్లేస్ కూడా లేదు, కింద పెట్టేస్తే మనం వాడుకోవడానికి కూడా ఇబ్బంది అవుతుందని నేను ఇంకా ఇలా 5 kgs ఇలాంటి టప్పర్వేర్లో వేసుకుంటాను. ఇది డీమార్ట్లో తీసుకున్న బాక్సే. నాకైతే దీనికి చాలా బాగా యూస్ అవుతుంది. ఎయిర్ మనకి పోకుండా బాగా ఉంటుంది అనమాట, ఫ్రెష్గానే ఉంటుంది. అంటే షుగర్ ఏది మనకి తడి అనిపించదు, బాగానే ఉంటుంది. దీంట్లో స్టోర్ చేసుకుంటాను అనమాట నేను. ఇంకా మిగిలింది ఏదైనా ఉంటే అలాగే నేను దాన్ని ఫోల్డ్ చేసేసి క్లిప్ పెట్టేసి ఉంచేస్తాను. మళ్ళీ అది అవసరమైనప్పుడు డైలీ యూస్ చేస్తాను కదా, చిన్న డబ్బాల్లో అలా వేసుకోవడానికి నేను యూస్ చేసుకుంటాను. అంతవరకు నాకు అయిపోనంత వరకు దీన్ని ఏం టచ్ చేయలేదు, పక్కన పెట్టేసుకుంటాను. ఇలా దీన్ని క్లిప్ పెట్టేసి పక్కన ఉంచేస్తాను అనమాట. ఇంకా ఏమేమి ఉన్నాయి ఫిల్ చేసేవి, ఇంకా ఎక్కడెక్కడ ఏ సరుకులు మిగిలిపోయి ఉన్నాయి అన్నీ చూసుకుంటున్నాను. చూసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని అన్నీ ఫిల్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను మొన్న ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెడితే అక్కడ ఇవి వేరుశనగ గింజలు తీసుకున్నాను. ఇవి కూడా 1 kg. ఇవి ఇంకా చిన్నవి అయితే లేవు, కొంచెం పెద్ద బాక్సే ఉన్నింది, అందులోనే ఇంకా ఫిల్ చేసేసాను. ఇది 2 kgsది బాక్స్, అంటే ఈ డబ్బా. సర్లే ఇంకేం లేదు అంత పెద్దది అని నేను దీంట్లోనే స్టోర్ చేసేసి ఉంచేసాను అనమాట.
ఎక్కువ వాడతారనమాట ఈ గింజలు చట్నీలకి అలాగా. అందుకని అది కూడా అందుబాటులో పెట్టుకున్నాను. ఇవైతే ముందు సరుకులే. ఇక్కడ బాస్మతి రైసు, ఇంకా నువ్వులు, బెల్లం ఉంది. ఇంకా అవన్నీ అలాగే ఉంచేసాను. అది బకెట్ క్లీన్ చేసేసి అందులో ఇంకా కొన్ని వాడని వస్తువులు ఉంటే అవి తీసాను. మొన్న డీమార్ట్ నుంచి తీసుకున్నవి మళ్ళీ దీంట్లోనే కలిపి పెడదామని అన్నీ పక్కన పెట్టాను. ముందు ఏమన్నా చూసుకుంటున్నాను. అందులో అయితే 2, 3 సామాన్లు ముందు ఉన్నాయి. మిగతావన్నీ కొత్తగా కొన్నవి. ఇక్కడ ఎర్ర కందిపప్పు తీసుకున్నాను. అది ఫిల్ చేశాను. అది అయిపోతే ఇంకా కొత్తది ఉంది. ఇంకా ముందుది ఇంకా నేను వాడలేదు. సగం ప్యాకెట్ ఉంటే అది వేసేసానమాట. అలాగే ఇంకా పసుపు అలాంటివి కూడా అయిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా ఫిల్ చేసేసి పెడుతున్నాను. ముందైతే నేను ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం వేసుకునేదాన్ని. మరి అలా వేయడం వల్ల ఒకసారి మిగిలిపోయింది హాఫ్ ప్యాకెట్ వరకు. అందుకనే ఈసారి అయితే ఫుల్ ప్యాకెట్ దాంట్లో వేసేస్తున్నాను. ఒక్కోసారి మర్చిపోతుంటాను ఎక్కడైనా వేరే ప్లేస్లో పెడితే. అందుకని ఫుల్ ప్యాకెట్ వేసేసాను ఈసారి అయితే. నేనైతే పసుపు అయినా ధనియా పౌడర్ అయినా కొద్ది కొద్దిగా వేసుకుంటాను. ఎందుకో నాకు స్మెల్ వెళ్ళిపోతుంది ఎందుకు అని అలా అనిపించేది. బట్ దానివల్ల కూడా ఒక్కోసారి మర్చిపోతున్నాను. అందుకని అలా చేస్తాను. ఇక్కడైతే నాకు సింపుల్గా రోజు వాడేటివి మాత్రం ఈ ఆయిల్ డబ్బా ఎక్కడ సెట్ అవ్వలేదు. అందుకని ఇక్కడే ఉంచుకున్నాను. అక్కడ మిక్సీ చేసేటప్పుడు నాకు ఎక్కువ తీయను కదా, ఆ జార్స్ వెనక పెట్టేసి అక్కడ పెట్టాను. ఇక్కడ కొంచెం మిగిలిపోయిన సాల్ట్ అన్నీ ఉంటే అవి కూడా ఫిల్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకో నాకు ఫుల్ అయిపోతే అవి కొంచెం కొంచెం మిగిలిపోతే అలా పక్కన ఉంచేసి వేరే డబ్బాలో ఉంచడం వల్ల అవి మర్చిపోతున్నాను. అందుకని అయిపోయిన వెంటనే వేసేద్దామని డిసైడ్ అయ్యాను ఈసారి నుంచి. ఇక్కడ చూస్తున్నాను ఏంటి ఎంత ఉంది ఇంకా అవి ఏంటి అని చూసుకొని చెక్ చేసుకొని పెడుతున్నాను. ఇక్కడైతే కందిపప్పు అది ముందు కొన్నదే, హాఫ్ వాడాను, ఇంకా హాఫ్ అలా ఉండిపోయింది. ఇదైతే మైదా ఇంకా శనగపిండి అనుకుంటా, అవన్నీ అలాగే పెట్టాను. ఇందులోని మూంగదాలు కూడా ఉంది, పెసరపప్పు అన్నీ కూడా అలాగే ఉంచేసాను. ఇంకా వాడినప్పుడు తీసుకుందామని ఎక్స్ట్రా సాల్ట్ ప్యాకెట్స్ తీసుకున్నా. ఇవైతే వైట్ పీస్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టినవి. ఇవన్నీ కూడా ఇంకా షుగర్ అన్నీ కూడా వచ్చాయి నాకు అక్కడే ఫ్లిప్కార్ట్లో. ఇవి మసాలా ఇంకా జీరా అలాంటివన్నీ తీసుకున్నాను అనమాట. అవసరం లేనివన్నీ అంటే ఎప్పుడు ఎక్కువ వాడేవైతే బయటే వేసేస్తున్నాను, తక్కువ వాడేటివైతే ఇందులో బకెట్లో స్టోర్ చేసి పక్కన ఉంచుకుంటాను. అలాగే బిస్కెట్స్ అలా స్నాక్ ఐటమ్ అన్నీ కూడా అక్కడే బకెట్ దగ్గర ఉంచుకున్నాను. ప్రజెంట్ అయితే ఇలా సర్దాను. ఆట 5 kgsది కూడా తీసుకొని అక్కడ పింక్ బాక్స్లో ఉంచేసాను. ఇలా ప్లేస్ లేకపోయినా అడ్జస్ట్ చేసి నీట్గానే ఉంచుకున్నాను. ప్రజెంట్ అయితే చాలా బాగానే పెట్టుకున్నాను అనుకుంటున్నాను. మా ఇంట్లో కొంచెం సామాన్లు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం క్లమ్జీగా కనిపిస్తుంది. బట్ తప్పదు, కబ్బోర్డ్స్ లేవు కదా, అడ్జస్ట్ అవుతాను. అలాగే ఎప్పటికప్పుడు క్లీన్ చేసి నీట్గా అయితే ఉంచుకుంటాను, పురుగులు అలా రాకుండా. ఇంకా సర్దాలి, చాలా ఉన్నాయి సర్దేవి. అవి కూడా నేను చూపిస్తున్నాను. ఇలాగే ఇవి కొంచెం కారం పొడి ఇంకా ఉప్మా రవ్వ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇడ్లీ రవ్వ, అలాంటివన్నీ పైన ర్యాక్స్లో పెట్టాను. ఇవైతే డైలీ యూస్ చేస్తాం కదా, అలాంటివన్నీ ఉన్నాయి. ఒక్కో ప్లేస్లో ఉంచేశారు. అవన్నీ కూడా తీసి సర్దాలి. ఇంకా టైం తీసుకొని కొంచెం చూసి చేద్దామని అన్నీ పైన కింద అన్నీ వేరువేరుగా అన్నీ పెట్టేసాము. అన్నీ కూడా చూసి చెయ్యాలి. ఈసారి చేస్తాను, అన్నీ నిదానంగా చేద్దామని అలాగ కొంచెం కొంచెంగా చూస్తున్నాను. ఎప్పుడు ఏ ర్యాక్ ఎలా ఉన్నా ఈ ర్యాక్ మాత్రం చాలా బాగుంటుంది. ఇదైతే నాకు చాలా ఇష్టం అనమాట. స్టీల్ సామాన్లు డైలీ యూజ్ చేస్తాం కదా అది. ఇంక ఇవన్నీ మామూలుగా పెట్టుకున్నాను అలాగే. ఇంకంతేనండి ఈ వీడియో. ఈ వీడియోలో ఇవి మాత్రమే చూపించాను. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. చూసిన వాళ్ళందరికీ ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.